స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో వాల్ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఆయా పాఠశాల విద్యార్థులు, ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొని ఆకట్టుకునే చిత్రాలు గీశారు. స్టేడియం చుట్టూ ప్రహారీ గోడలపై సందేశాత్మక చిత్రాలు వేసి ఎంతగానో ఆకట్టుకున్నారు. అతిథులు పరిశీలించి అభినందించారు. విద్యార్థులతో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఆదిలాబాద్ను అందంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ తరఫున మేబీ ఈ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పెయింటింగ్ అనే కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. సో థీమ్ అనేది రిపబ్లిక్ డే ప్లస్ స్వచ్ఛ భారత్ అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ మీద ఇవ్వడం జరిగింది. సో ఇలా చాలామంది ఆల్మోస్ట్ 80 మంది దాకా ఎంతూజియాస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్కూల్ పిల్లల నుంచి ఈవెన్ ఆర్టిస్ట్ కూడా, ఆర్ట్ కాలేజ్, ఈవెన్ MBBS డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇలాంటి కలర్ఫుల్ ఈవెంట్లో చాలా వాళ్ళ క్రియేటివిటీ మొత్తం చూపిస్తున్నారు. సో ఇది మంచి అవకాశము. ఈ బ్యూటిఫై కూడా అవుతుంది టౌన్లో. ఆదిలాబాద్ మున్సిపాలిటీ తరఫున మేబీ ఈ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పెయింటింగ్ అనే కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. సో థీమ్ అనేది రిపబ్లిక్ డే ప్లస్ స్వచ్ఛ భారత్ అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ మీద ఇవ్వడం జరిగింది. సో ఇలా చాలామంది ఆల్మోస్ట్ 80 మంది దాకా ఎంతూజియాస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్కూల్ పిల్లల నుంచి ఈవెన్ ఆర్టిస్ట్ కూడా, ఆర్ట్ కాలేజ్, ఈవెన్ MBBS డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇలాంటి కలర్ఫుల్ ఈవెంట్లో చాలా వాళ్ళ క్రియేటివిటీ మొత్తం చూపిస్తున్నారు. సో ఇది మంచి అవకాశము. ఈ బ్యూటిఫై కూడా అవుతుంది టౌన్లో. ఆదిలాబాద్ మున్సిపాలిటీ తరఫున మేబీ ఈ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పెయింటింగ్ అనే కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. సో థీమ్ అనేది రిపబ్లిక్ డే ప్లస్ స్వచ్ఛ భారత్ అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ మీద ఇవ్వడం జరిగింది. సో ఇలా చాలామంది ఆల్మోస్ట్ 80 మంది దాకా ఎంతూజియాస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్కూల్ పిల్లల నుంచి ఈవెన్ ఆర్టిస్ట్ కూడా, ఆర్ట్ కాలేజ్, ఈవెన్ MBBS డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇలాంటి కలర్ఫుల్ ఈవెంట్లో చాలా వాళ్ళ క్రియేటివిటీ మొత్తం చూపిస్తున్నారు. సో ఇది మంచి అవకాశము. ఈ బ్యూటిఫై కూడా అవుతుంది టౌన్లో. ఆదిలాబాద్ మున్సిపాలిటీ తరఫున మేబీ ఈ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పెయింటింగ్ అనే కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. సో థీమ్ అనేది రిపబ్లిక్ డే ప్లస్ స్వచ్ఛ భారత్ అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ మీద ఇవ్వడం జరిగింది. సో ఇలా చాలామంది ఆల్మోస్ట్ 80 మంది దాకా ఎంతూజియాస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్కూల్ పిల్లల నుంచి ఈవెన్ ఆర్టిస్ట్ కూడా, ఆర్ట్ కాలేజ్, ఈవెన్ MBBS డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇలాంటి కలర్ఫుల్ ఈవెంట్లో చాలా వాళ్ళ క్రియేటివిటీ మొత్తం చూపిస్తున్నారు. సో ఇది మంచి అవకాశము. ఈ బ్యూటిఫై కూడా అవుతుంది టౌన్లో. ఆదిలాబాద్ మున్సిపాలిటీ తరఫున మేబీ ఈ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పెయింటింగ్ అనే కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. సో థీమ్ అనేది రిపబ్లిక్ డే ప్లస్ స్వచ్ఛ భారత్ అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ మీద ఇవ్వడం